వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో టమాటాలో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాం. నేను ఈ వీడియోలో వ్యాధిని గుర్తించడానికి వాటి యొక్క లక్షణాలు క్లియర్గా చెప్తాను మరియు దానిని ఎలా నివారించాలో కూడా చెప్తాను. మీరు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే నేను చదువుకొని నేర్చుకొనే మీకు చెప్తున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టమాటా వ్యాధి వచ్చేసి ఎర్లీ బ్లైట్. దీన్ని తెలుగులో ఆకుమాడు తెగులు అని అంటారు. ఈ వ్యాధి ఫస్ట్గా మొక్క కింది ఆకులకు సోకుతుంది. తర్వాత వ్యాధి అభివృద్ధి చెందే కొద్దీ పై సైడ్ ఉన్న ఆకులకు కూడా సోకుతుంది. ఈ వ్యాధి సోకడం వల్ల ఆకులపై చిన్న చిన్న పేలిపోయిన గోధుమ రంగు మచ్చలు దూరంగా అక్కడక్కడ ఆకులపై ఏర్పడతాయి. తర్వాత వ్యాధి మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి ఎండిపోతాయి. అవి పెద్ద మచ్చలుగా ఏర్పడతాయి. ఇంకా వ్యాధి తీవ్రత ఎక్కువ అయ్యే కొద్దీ మొక్కకి ఎండిపోయి చనిపోతుంది. మరియు ఈ మచ్చలు కాండంపై లేదా కొమ్మలపై వచ్చినప్పుడు కొమ్మలు విరిగిపోతాయి మరియు ఈ మచ్చలు కాయలపైన కూడా ఏర్పడవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీని నివారణ చూద్దాం. ఫస్ట్ వ్యాధి సోకిన మొక్కలను పీకేసి కాలబెట్టాలి. నెక్స్ట్ మ్యాంకోజెబ్ ఎగ్రేటెడ్ 0.25% లేదా క్లోరాంథనిల్ ఎగ్రేటెడ్ 0.2% లేదా జైనెబ్